వ్యసనం వీడవా? అడగవా నీ మనసును అడగవా? వదలవా నీ మనసు వద్దన్నా? మార్చుకో నీ బ్రతుకు మార్చుకో, తీర్చుకో నీ పాప రుణమును. యేసు రక్తమే 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 నీ పాపం శాపం బాపును. యేసు రక్తమే 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 నీ పాపం శాపం బాపును. నేడే కోరుకో ఇదే రక్షణ దినం. రక్షణ దినం. చూచేది చెడ్డదని తెలిసినా, చేసేది చెరుపునని ఎరిగినా, వెళ్ళేది గొడవకని తెలిసినా, వచ్చేది శిక్షేనని ఎరిగినా, మానవా నీ పాపం మానవా, వీడవా నీ వ్యసనం వీడవా. పరుగు పరుగు యవ్వనం, కలిపే జీవితం, నేర్చుకో ఓర్చుకో జీవనం, నేర్పవా ఓర్పుతో ఎందరికో, మార్చుకో నీ బ్రతుకు మార్చుకో. యేసు రక్తమే 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 నీ పాపం శాపం బాపును. యేసు రక్తమే 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 నీ పాపం శాపం బాపును. నేడే కోరుకో ఇదే రక్షణ దినం. ప్రభునాములందరికీ వందనములు. ఈ రోజున బైబిల్ స్టడీ షార్ట్స్ అనేటువంటి శీర్షికలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానం చేయవలసింది. తొలితెర సంఘాన్ని గురించి ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి, తొలితెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయును, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చిన్న ధ్యానాన్ని ఆశీర్వదించమని మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, ఈ తొలితెర సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నారంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నటువంటి సంఘంగా చెప్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని, ప్రేమని, సహనాన్ని, మంచి క్రియలను మొదట చేసినటువంటి రక్షించబడిన మా ప్రారంభ దినాలు చేసిన సేవ కంటే ఇంకా ఎక్కువైనటువంటి సేవను చేస్తున్నట్టుగా కూడా ప్రభు మెచ్చుకుంటున్నట్టుగా మనము గమనిస్తుంటున్నాము. ఆ క్రియలన్నిటినీ మెచ్చుకుంటుని 20వ వచనంలో యెజబెల్ అనేటువంటి స్త్రీని ఉండనిస్తున్నావు అని తెలియజేస్తాడు. పాత నిబంధనలో యెజబెలు అత్యంత హంతకురాలుగా ఉంది. భర్తను కీడుకు ప్రేరేపించినటువంటి స్త్రీగా, ఒక రాణిగా మనము చూస్తాము. అన్యాయంగా, అక్రమంగా పరిపాలన చేసినటువంటి రాణిగా మనము గమనిస్తాము. అలాంటి యెజబెల్ని కొత్త నిబంధనలు ఎందుకు ప్రభు తీసుకుని వస్తాడంటే, యెజబెల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అంతటినీ ప్రభు తెలియజేస్తూ వ్యభిచారాన్ని ప్రోత్సహించేటువంటి స్త్రీగా, వ్యభిచార మనసుతోటి నింపబడినటువంటి స్త్రీగా, తన యొక్క
పురుషులను, తన భర్తను లేక సేవకులను అబద్ధ బోధకు ప్రేరేపించేటువంటి స్త్రీకి పోల్చబడినట్టుగా ఈ సంఘంలో ఉన్నటువంటి యెజబెల్ అనే స్త్రీని దేవుడు ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పాత నిబంధనలో అంత కిరాతకమైనటువంటి స్త్రీని మనం చూస్తాం కదా. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన శరీరధారిగా ఉన్న దినాల్లో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెరసాలలో ఉన్నప్పుడు అన్యాయముగా రాజైన హేరోదు కుమార్తె రాజు పుట్టిన దినమని అందరి ముందు ఆమె నాట్యం వేస్తున్నప్పుడు రాజు ఏం కావాలని కోరుకోమని చెప్తే తల్లిని సలహా అడిగి తల్లి బాప్తిస్మం ఇచ్చే యోహాను తల పళ్ళెంలో పెట్టి కావాలని అడుగు అని ప్రేరేపించినట్లు చూస్తాం. పాతంలో బంధంలో కంటే ఎంత ఘోరంగా ప్రత్తుల బంధంలో ప్రభు జీవిస్తున్నటువంటి ఆ శరీరధారిగా ఉన్న దినాలలో ఇంత కిరాతకమైనటువంటి స్త్రీలు ఆనాటి కాలంలో మనం చూస్తాం. అంతేకాకుండా యేసు ప్రభు కూడా ఆ యొక్క పరిస్థితిని విని ఉన్నటువంటి పరిస్థితి మనము గమనిస్తాం. ఈ నేటి దినాల్లో మనం ఉన్నటువంటి స్థానిక సంఘాలలో కూడా ఇలాంటి కిరాతకమైనటువంటి స్త్రీలు ఒకవేళ సేవ చేస్తున్నటువంటి తమ భర్తలను తప్పుడు మార్గంలో ప్రేరేపించేటువంటి వారినిగా, యథార్థత నుంచి తప్పించేటువంటి ప్రేరేపణ కలిగించేటువంటి వారిగా ఒకవేళ ఉన్నారేమో చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని మనం చూస్తున్నాం. తమ అధికారం కోసంగా ఏ కిరాతకమైనటువంటి పనులైనా పురుషుల ద్వారా లేక సేవకుల ద్వారా ప్రేరేపించి చేయించేటువంటి ఆనాటి తుయితెర సంఘము మన మధ్యకి దేవుడు ఎందుకు తీసుకుని వస్తున్నాడు అంటే, ఒకవేళ నేటి స్థానిక సంఘాలను ఉద్దేశించి రాసినటువంటి పత్రికగా మనం చూస్తే అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో చూచుకొని సరిచేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది అని ఇందులో మనము చూస్తాం. యోబు ఎంత భక్తిపరుడు, నీతిమంతుడు, కానీ యోబు భార్య ఏమంటుంది, ఇంకా దేవుని యథార్థంగా నేను సేవిస్తున్నా, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి చావయ్యా అని చెప్తుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడవద్దని యోబు అంటాడు. అంటే తను నీతిమంతుడైన యోబు కుటుంబంలో నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఎలాగ ఉందో మనం చూస్తే, అలాంటి వాళ్ళు ఇప్పుడున్న సంఘాల్లో ఉండరని మనం ఎందుకు అనుకోవాలి? ఒకవేళ ఉంటారేమో జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈ మాటల ద్వారా. 21వ వచనంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. అంటే తన యొక్క ఆ వ్యభిచార తత్వాన్ని లోపల ఆ కోరిక ఉంచుకున్నటువంటి ఆ వ్యక్తులు మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చినా కూడా పశ్చాత్తాపము అనేది వాళ్ళకి రాదు అని ఈ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును అన్నాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు కూడా నేటి దినాలు పరిశుద్ధతను విడిచిపెట్టి వ్యభిచార మనస్సును కలిగినటువంటి వారుగా ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇలాంటి ఘోరమైనటువంటి స్థితి ఆనాటి తుయితెర సంఘానికి ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నారు. తుయితెర సంఘము ఆ మధ్య ఆసియాలో ఉంది. అది టర్కీ దేశంలోనే ఈ 7 సంఘాల్లో సంఘంగా మనం చూస్తాం. చాలా చిన్న సంఘం, అంత గుర్తింపులో లేనటువంటి సంఘం, రాజకీయంగా కానీ మతపరంగా కానీ ఎవరి ద్వారా కూడా హింసను అనుభవించినటువంటి సంఘం కాదు. ఎంతో సేవ చేసినటువంటి సంఘము, విశ్వాసం ఉన్నటువంటి, ప్రేమ ఉన్నటువంటి, మొదటి కంటే చివరిలో ఎంతో సేవ చేసినటువంటి ఎంత సేవ విస్తరించబడిందో మనం చూస్తాం. ఆ సేవ విస్తరణతో పాటుగా అక్రమంగా ఇలాంటి యెజబెలు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఆ సంఘంలో ఉన్నారు. వాళ్ళని ఉండనిస్తున్నావు, అది తీసేస్తేనే సరే, లేకపోతే నేను వచ్చి శిక్షిస్తానని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములను తెలుసుకును, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని తప్పనిసరిగా ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. అగ్ని జ్వాలలు వంటి కనులు అంటే
ప్రతి హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు. ఆయన ఆ దేవుని యొక్క కుమారుడుగా ఉంటూ అపరంజిని పోలినటువంటి పాదములు అంటే ఆ యొక్క ఇత్తడి పాదములు తీర్పును సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడుగా మనము ఆ మొదటి భాగంలో ఎలాగైతే చూస్తున్నామో, అలాగనే దేవునికి వ్యతిరేక క్రియలు చేసే వాళ్ళ విషయంలో తప్పనిసరిగా ఆయన తీర్పు తీర్చేవాడు, వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడని మనం చూస్తాం. అయితే తుయితేరులో కర్మవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, నీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని అంటున్నాడు. కానీ దేవుని పరిశుద్ధతలో ఉన్నటువంటి వారు సాతాను యొక్క బోధకు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని మార్క్స్ వార్తలు యేసుప్రభువుగా చేస్తాడు. కాబట్టి అన్ని బాగానే ఉన్నాయని చెప్పేటువంటి బోధకులను కూడా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితులు సంఘంలో ఏర్పడతాయి. అలాంటి వాటిని నేను అనుసరించట్లేదు అని అనుకునేటువంటి వాళ్ళకి మరి భారం నేను పెట్టను, మీరు నమ్మకంగా ఉండండి, నేను చేతను అని ప్రభు తెలియజేస్తూ ఆ విశ్వాసంలో కొనసాగాలని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు చేయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేతను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరు వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేతను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా కంటే ఈ భాగంలో ఆయన జయించేటువంటి వారినిగా తన యొక్క విశ్వాసంలో కొనసాగించబడుతున్నటువంటి వారికి వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. నీతి కొరకు యథార్థంగా విశ్వాసముతో ప్రేమతో మసలుకుంటే మనకు దేవుడిచ్చేటువంటి బహుమానాలు అవి ఎక్కడికి పోవు అనేటి ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. వేకువ చుక్కను ఇచ్చేదను అంటే చీకట్లు వెలుగు ప్రసారం జరిగేటట్టుగా తెల్లవారేటప్పుడు వేకువ చుక్క ఎంత కాంతివంతంగా ఉంటుందో, అలాగనే పాపపు బ్రతుకులలో జీవిస్తున్నటువంటి ఆ ద్వితీయ సంఘములు ఉన్నటువంటి వారి మధ్యలో వేకువ చుక్క లాంటి పరిశుద్ధమైన వెలుగు జీవితాన్ని దీపాల్లాగా మీరుండి జీవిస్తాడు. భవిష్యత్తులో కూడా అలాగే ఉండబోతున్నారు అని ప్రభు వారిని ఉద్దేశించి బలపరిచినటువంటి మాటలుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మనకు గురువు. పరిశుద్ధాత్మని మనం గౌరవించాలి. వ్యక్తిగతంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సంఘంలో అందరికీ మనము లోబడుతూనే ప్రేమిస్తూనే మన వ్యక్తిగతమైన పరిశుద్ధత విషయంలో ఎవరి ప్రలోభాలకు, ఎవరి యొక్క ముఖస్థుతి మాటలకు గురైపోయి మనము తప్పుదోవ పట్టేటువంటి పరిస్థితులు మనకు మనం తెచ్చుకోకూడదు. దేవుని శిక్ష ఉంటుంది అని మనం చూస్తాం. మనము ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో పవిత్రమైన దేవుని చిత్తాన్ని జరిగిస్తూ యథార్థమైన భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, దేవుని మంచి క్రియలు కలిగి కొనసాగించాలని మనం కోరుకుంటున్నాం. త్రితైర సంఘం లాగా అబద్ధ బోధకులతో నింపబడి వ్యభిచార మనస్సు కలిగి పాపానికి, అక్రమానికి, కీడుకు ప్రేరేపించేటువంటి బోధలు, తప్పుడు బోధలు మనము విసర్జించే వాళ్ళు మాత్రమే కాకుండా వాటిని అసహించుకునేటువంటి మనస్తత్వం కలిగి పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలను గౌరవించే విషయంలో మనము ముందుకు సాగాలని ఇందులో మనం నేర్చుకుంటున్నాం. ఇంతవరకు ఓపికతో దేవుని మాటలు విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చిన్న చిన్న సందేశాన్ని మా కొరకే, ఆత్మీయ జీవితాన్ని కొరకే ఆశీర్వదించుకొని మీకు మహిమ తెచ్చుకొని ఇంకా మిమ్మల్ని తెలుసుకున్నటువంటి వాడు రక్తము కార్చి రక్షించి చివరి వరకు ఎలాగున మీరు చూస్తూ ఉన్నారో, తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నారో, మా హృదయాలను కూడా చూడగలిగినటువంటి అగ్ని నేత్రాలు కలిగిన దేవుడిగా ఉన్నారో తెలుసుకొని మిమ్మల్ని నమ్ముకుని రక్షణ పొందడానికి సహాయం చేయండి. అలాగే నేను సేవ చేస్తున్న మేము మీ కనుదృష్టి ఎదుట మేము తప్పించుకోలేమని ఎరిగి తాత్కాలికంగా స్వార్థపూరితమైనటువంటి సేవా జీవితాలు కలిగి ఉండకుండా మీరు చూచేటువంటి అలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ అండి. వందనాలు.